హలో మిత్రులారా, నా ఛానల్కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ మధ్య వ్లాగ్స్ కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు అండ్ అలాగే డాన్స్తో కొంచెం బిజీగా ఉన్నాను అనమాట. సో దేవుడి దయ వల్ల కొంచెం ఆపర్చునిటీస్ అవి పెరుగుతున్నాయి. సో దానివల్ల కొంచెం బిజీగా ఉన్నాను. దానివల్ల ఎడిటింగ్ ఇదంతా కొంచెం టైం పడుతుంది. బట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రం నేను అస్సలు వదిలేను, ఎందుకంటే ఈ వీడియో నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే రానిది ఏదైనా నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఒక రాని ఫీల్డ్, అది ఒక రాని జోనల్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని. అది ఏంటి అంటే మేకప్. నాకు తెలియంది తెలుసుకోవాలి. మేకప్ చేస్తాను అంటే లైట్ బేసిక్ది తెలుసు, కానీ ఏది ఎప్పుడు వాడాలి, ఏది ఎలా వాడాలి, ఇదంతా నాకు తెలియదు అన్నమాట. సో అవి నేర్చుకుందాం, బేసిక్ థింగ్స్ కొనుక్కుందాం అని చెప్పి ఈ వ్లాగ్ అయితే. సో నాలా బిగినర్స్ అందరికీ ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి, సో యాజ్ యూజువల్ జున్నగడు నేను కలిసి వెళ్తున్నాం అన్నమాట. ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంది మా ఇంటి దగ్గర నుంచి. మేబీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారో షూట్ చేయడానికి, ఇవ్వరో అన్నది తెలీదు. ఇన్ కేస్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే అక్కడ నేను ఎలా ఏంటి ఫేస్ చేశాను, వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అయ్యాను, ఏమేమి వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు, ఇదంతా షూట్ చేస్తాను. ఇన్ కేస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే అక్కడ నేను షాపింగ్ చేసి వచ్చిన తర్వాత ఏం ప్రొడక్ట్స్ ఏమి నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను నా స్కిన్ టోన్కి, బిగినర్స్కి ఎలా ఏమేమి యూస్ఫుల్ టిప్స్ ఉంటాయి వాళ్ళందరి దగ్గర నేను సేకరించి మీతో షేర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి. దానికి మీరు నా పై చూపించే ప్రేమ ఏదన్నా ఉంది అంటే లైక్ చేసి వీడియో చూడండి, అప్పుడు రీచ్ ఎక్కువగా వెళ్తుంది. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు చూసేది నా ఫేస్ అంతా బేర్ ఫేస్, ఎలాంటి ఫౌండేషన్ కానీ ఈవెన్ మాయిశ్చరైజర్ కూడా ఏమీ అప్లై చేయలేదు. జున్నగడ్ మాటలు ఇగ్నోర్ చేయండి. అండ్ ఒక్కటి అప్లై చేశాను, ఎవా లిప్ బామ్ మాట, అండ్ అలాగే కాజల్, లాక్మే కాజల్. ఈ రెండే ఉన్నాయి, ఎందుకంటే నా న్యాచురల్ స్కిన్ టోన్కి ఏది మ్యాచ్ అవుతుంది అని వాళ్ళకి తెలియాలి. మంచి ప్రోడక్ట్ తీసుకోవాలి అని చెప్పి నేను ఏది మాయిశ్చరైజర్ కూడా రాసుకోలేదు. అండ్ ఆటోలో నేను జున్ను అయితే స్టార్ట్ అయిపోయాము. వాడైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎక్కడికో తీసుకెళ్తున్నానన్న ఆనందంతో వచ్చాడు. కానీ ఆటో వాడైతే షాప్కి కొంచెం దూరంలోనే ఇదే లొకేషన్ చూపిస్తుందని చెప్పి ఆపేసి వెళ్ళిపోయాడనమాట. సో మళ్ళీ నేను మ్యాప్స్ పెట్టుకొని వాక్ చేసుకుంటూ మా వాడు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకుంటూ మొత్తానికి షాప్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మీరు చూస్తున్నదేనండి న్యూ యూ మేకప్ షోరూమ్ మాట. అండ్ పైన అయితే ఆఫర్స్ ఉన్నాయని బోర్డు పెట్టాడు, అండ్ సేల్ అప్ టు 50% అని ఉంది. మరి ఇంకా రచ్చ చేద్దాం. అసలు ఫస్ట్ అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను, ఇన్ని ఉన్నాయి, ఇక కొత్త కదా ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అని చెప్పి ఫస్ట్ అయితే బుట్ట నిండా చాలా వేసుకొస్తాను. తర్వాత ఆవిడ చెప్పింది మాట, మేడం అలా కాదు, మీ స్కిన్ టోన్కి ఏది మ్యాచ్ అయితే అది తీసుకుందాము అని చెప్పి. సో ఆవిడ అన్ని ప్యాచ్ టెస్టులు చేశారు. నాకైతే షుగర్ ప్రోడక్ట్ పడలేదు, అది అప్లై చేయగలనే కొంచెం ఇచ్చిగా అయిందన్నమాట. అండ్ మొత్తానికైతే కొనేసాను. అండ్ అక్కడ షూట్ అయితే చేయడం జరగలేదు. అండ్ వెళ్ళేటప్పుడు మా మొక్కలు చూసారు కదా మంచి ఆనందంగా, కానీ వచ్చేటప్పుడు ఆ ఫేస్ అయితే అలా లేదు. అండ్ వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ వెళ్ళాను, అండ్ వచ్చినప్పుడు అయితే హ్యాపీనెస్ లేదు. అంటే ప్రొడక్ట్స్ అన్నీ కొన్నాను కానీ బిల్లు అంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా సేవింగ్స్ అన్నీ ఇట్టే అయిపోయినాయి. అమ్మో, మేకప్ జోలికి వెళ్ళకపోవడమే మంచిదేమో అనిపించింది. సో ఆ పిచ్చి కోరిక కూడా తీరిపోయింది కొనడం. సో అక్కడైతే వీడియో రికార్డ్ చేయడం అవ్వలేదు. ఏం కొన్నాను, ఏంటి, ఎలా యూజ్ చేయాలి అంతా మీరు ఇప్పుడు చూసేయండి. గుండె చాలా బరువుగా ఉంది. ఇంతకీ బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు? అక్షరాల 12,800 అయ్యిందండి. మీరు విన్నది నిజమే. సో బిగినర్గా నేను మేకప్స్ తీసుకున్నప్పుడు ఇంత కాస్ట్ పెట్టడం కొంచెం నాకు షాకింగ్గానే ఉంది మాట. సో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా రాంగ్ తీసుకున్నానా అయితే తెలియదు, కానీ సో మొత్తానికి తీసుకున్నాను. వ్లాగ్ అయితే ప్రస్తుతం కంటిన్యూ చేయట్లేదు. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుకింతేనా, ఆశ నిరాశేనా, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే. అవునండి, నాకు డౌట్ వచ్చింది. షార్ట్స్లో అందరూ గెట్ రెడీ విత్ మీ అది అని చెప్పి పొద్దున్నో గెట్ రెడీ విత్ మీ, మధ్యాహ్నమో గెట్ రెడీ విత్ మీ, సాయంత్రము నైట్ పెడతారు. నేనేమో ఇప్పుడు ఇది వాడాను, ఇది అక్కడి నుంచి ఇది, ఇక్కడ నుంచి ఇది పర్పుల్లో కొన్నాను, ఇది గుడ్ వైబ్స్, ఇది ఒప్టాను, అది ఇది. ఇన్ని ప్రోడక్ట్స్ ఎలా కొంటారో నాకైతే అర్థం కావట్లేదు.
నాకు బ్యాగ్ కూడా ఫుల్గా కొనలేదు, అలాంటిది నాకే బుర్రపాడైపోయింది. ఇన్ని ప్రోడక్ట్స్ ఎలా కొంటారు? కొండం మాట దేవుడేరుగా, అవన్నీ గుర్తు పెట్టుకొని ఎలా వాడుతున్నారు దేవుడా. 24 అవర్స్ తర్వాత కోలుకొని చేసిన వీడియో కూడా మీరే చూసారు కదా, మధ్యలో స్టాప్ చేశాను. ఎందుకు కొనుక్కోవడం, ఎందుకు ఇంత బాధపడిపోవడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. రెగ్యులర్ గా యూజ్ చేసుకునే వాళ్ళు కొనుక్కుంటే ఒక అర్థం ఉంది. ఏదో అమావాస్యకి పుణ్యానికి వేసుకునే నాకు ఇన్ని కొనుక్కోవాలని వెళ్ళి కొనేసుకున్నానా, లేక వాళ్ళు ఏమైనా అనుకుంటారా అని కొనేసుకున్నానో అర్థం కాలేదు, కానీ మొత్తానికి కొనేసుకున్నాను. సో రెగ్యులర్ గా యూజ్ ఇప్పుడు కొనుక్కున్నాను కాబట్టి చెయ్యాల్సి వస్తుంది, ఎందుకంటే ప్రోడక్ట్ అలా వేస్ట్ గా ఉంచి ఎక్స్పైరీ డేట్ అయిపోయాక పారేయడం వేస్ట్ కదా. సో అలా కొనాలి కొనుక్కోకూడదు అన్న ఒక డైలమాలో ఇన్ని కొనేసుకున్నాను. అసలు ఏమేమి కొనుక్కున్నానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఈ ట్రంక్ పెట్టిన ఓపెన్ చేద్దాము. సో అంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత నన్ను ఉత్తి చేతులతో పంపిస్తే నేను ఫీల్ అవుతానని ఈ పెట్టి అయితే నాకు ఫ్రీగా ఇచ్చారు. సో ఈ పెట్టిలో ఏమేమి ఉన్నాయి, నేను ఏమేమి కొనుక్కున్నాను ఇప్పుడు చూపిస్తాను. సో మొత్తం A to Z మేకప్ కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం అయితే కొనేసాను. సో ఇవి కూడా చాలా క్యూట్ గా అనిపించాయని చెప్పేసి ఫస్ట్ అయితే చాలా తీసేసాను అనమాట. సో ఇవి కూడా తీసుకున్నాను అనమాట, ట్రావెలింగ్ టైంలో యూజ్ అవుతాయి అని చెప్పి. అండ్ ఇప్పుడైతే నేను ఒకటి చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది యూసేజ్ సెపరేట్ వీడియో మళ్ళీ ఇంకొక రోజు చేస్తాను అనమాట. A to Z అంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మేకప్ ఫర్ బిగినర్స్ అని చెప్పి అది సెపరేట్ వీడియో చేస్తా. సో ఫస్ట్ అయితే ఇదైతే ఆర్డర్ లో లేవు, కొంచెం క్లమ్జీగా ఉన్నాయి, ఒక్కొక్కటి చూపిస్తాను. దీనికంటే ముందు నేను ఇంకొక కాస్ట్లీ ఐటమ్ కొన్నది ఏంటి అంటే ఈ బ్రష్ కిట్ మాట. ఇది వచ్చేసి ఫ్రమ్ వేగా. ఇంత కాస్ట్లీ మేకప్ కొనుక్కున్నప్పుడు డమ్మీ కంపెనీ బ్రష్లు వాడడం ఎందుకని చెప్పి 1800 పెట్టి బ్రష్ కిట్ కొన్నాను. దీన్ని కూడా చాలా అపురూపంగా చూసుకోవాలి. సో ఇందులో బిగినర్స్ కి అంటే నాలాంటి జీరో నాలెడ్జ్ వాళ్ళకైతే ప్రతిదీ A to Z క్లియర్ గా ఉంది. ఎలాంటిది యూజ్ చేసినప్పుడు ఎలాంటి బ్రష్ యూజ్ చేయాలో ప్రతిదీ ఇన్ డీటెయిల్ ఇక్కడ నేమ్స్ రాసి ఉన్నాయన్నమాట. సో బిగినర్స్ కి ఇది బాగా యూజ్ అవుతుంది. కొంచెం కాస్ట్లీ అంటే 10 కాలాల పాటు ఉంటది కదా అని చెప్పి తీసుకున్నా. సో ఇది కూడా బిగినర్స్ కి కొంతమందికి బాగా మేకప్ చేసుకోవడం వస్తే ఈజీగా ఫింగర్స్ తోనే బ్లెండ్ చేసుకోవచ్చు. సో బిగినర్స్ కి అంత ప్రొఫెషనల్ గా వేసుకోవడం రాదు కాబట్టి ఇవైతే కంపల్సరీగా ఉండాలి. సో ఫస్ట్ అయితే ఇది. అండ్ ఆ తర్వాత ఏమో లాక్మే అబ్సల్యూట్ మేడ్ టు లాస్ట్ అని చెప్పి ఈ సెట్టింగ్ స్ప్రే ఒకటి తీసుకున్నా. ఇది మనం ఎండింగ్ లో మొత్తం మేకప్ అంతా అయిపోయాక యూజ్ చేసే ప్రోడక్ట్. మరి ఎందుకంటే ఇంత కష్టపడి వేసుకున్నాక వెంటనే చెరిగిపోతే బాగోదు కదా. సో ఇది మస్ట్ అండ్ షుడ్ అని వాళ్ళు చెప్పారు. సో ఇది తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇది ఫస్ట్ కలర్ బార్ నుంచి తీసుకున్నాను అనమాట, కాంపాక్ట్. ఇది ఇందులో 2 షేడ్స్ ఉంటాయి. ఇది ఇప్పుడు చూపించింది, తర్వాత చూపిస్తా. సో ఇది ఒకటి కాంపాక్ట్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి ఐ లైనర్ 2 కలర్స్ తీసుకున్నాను అనమాట. ఒకటి వచ్చేసి లైట్ మరీ బ్లాక్ కాదు బ్రౌన్ కాదు, రెండింటికి మధ్యలో ఉంటది, అదొకటి. అండ్ ఒకటి బ్లూ. ఇప్పుడు బ్లూ మంచి ట్రెండింగ్ లో ఉంది కదా, సో అప్పుడప్పుడు ట్రై చేద్దామని చెప్పి నేను కూడా తీసుకున్నా ఇవి ఐలైనర్స్. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇది కూడా కలర్ బార్ నుంచే కాంటోర్ హైలైటర్ కిట్ మాట. ఎందుకు ఎక్కువ కలర్ బారే తీసుకున్నాను అంటే, సో అక్కడికి వెళ్ళగానే కొంచెం ప్యాచ్ టెస్ట్లు చేశారు. నేనేమో కొన్ని రివ్యూస్ చూసి చాలా మంది మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ గెట్ రెడీ విత్ మీలో ఈ ప్రోడక్ట్ బాగుంది అని చెప్తే నేను పేపర్ మీద ఒక లిస్ట్ రాసుకొని వెళ్ళగానే ఒక బాస్కెట్ లో నాకు నచ్చినవి అన్ని తీసాను. కానీ షుగర్ నాకు పడలేదు, లాక్మేలో కొన్ని ప్రోడక్ట్స్ పడలేదు. అలాగా అప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట, మ్యామ్ ఇది ప్రోడక్ట్ వీళ్ళు చెప్పారని తీసుకుంటే కరెక్ట్ కాదు, మీ స్కిన్ షేడ్ కి ఏదైతే బాగుంటుందో ప్యాచ్ టెస్ట్ చేసి అప్పుడు తీసుకోవాలి అని చెప్పారు. సో నాకు మోస్ట్లీ కలర్ బార్ లోవే బాగా సూట్ అయ్యాయి అన్నమాట. సో అలా తీసుకున్న హైలైటర్ కిట్ ఇది. అండ్ అలాగే ఇవేమో బ్లష్. ఇవి కూడా 2 షేడ్స్ తీసుకున్నాను. ఒకటి క్లాసికల్ డాన్స్ వేసేటప్పుడు మేకప్ కి యూజ్ అయ్యేలాగా, ఒకటి న్యాచురల్ లుక్ ఏ ఫంక్షన్స్ కన్నా యూజ్ అయ్యేలాగా తీసుకున్నా. అండ్ ఇవి కూడా ఒక్కొక్కటి 250 పడ్డాయి. అండ్ ఐలైనర్ రేట్ చెప్పలేదు కదా, ఇదేమో 800, ఇదేమో 800. అండ్ అలాగే హైలైటర్ వచ్చేసి 888 రూపీస్.
అండ్ ఇది వచ్చేసి 1095 రూపీస్ కలర్ బార్ కాంపాక్ట్. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను లిప్ గ్లాస్ ప్లస్ లిప్ షేడ్ ప్లస్ లిప్ హైలైటర్ 3-in-1 అన్నమాట. ఇవి వచ్చేసి లాక్మే 95 లో తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 650 పడింది. ఇవి కూడా 2 షేడ్స్ లో తీసుకున్నా. క్లాసికల్ డాన్స్ కోసం, ఒకటి వచ్చేసి నార్మల్ రెగ్యులర్ గా యూసేజ్ కోసం అని. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇవేమో కాజల్. ఇది కూడా ఒకటి బ్రౌన్ షేడ్, ఒకటి బ్లాక్ షేడ్ తీసుకున్నా. ఇది ఒక్కొక్కటి ఎంత పడింది, 700 రూపీస్. కాటిక ఎప్పుడు కాజల్ 5 రూపాయలు కొనుక్కొని నేను 100 రూపాయలకి వచ్చాను 24 అవర్స్ది. ఇప్పుడు అలాంటిది ఏకంగా 100 రూపాయల నుంచి 700కి వెళ్ళాను. దీంతో ఆగిపోవాలి, ఇంకా మించకూడదు. అండ్ ఆ తర్వాత వచ్చి ఇది 3-in-1 మాయిశ్చరైజర్ ప్లస్ ఫౌండేషన్ ప్లస్ కన్సీలర్ మాట. ఫేసెస్ కెనడాలోంచి తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి ప్రైస్ 999. అండ్ ఫస్ట్ ఇదే నేను ఈ 3-in-1 వచ్చేసి షుగర్ కాస్మెటిక్స్ దాంట్లో తీసాను. అది నాకు ప్యాచ్ టెస్ట్ చేస్తే ఇలా చూడండి, మీకు కనిపిస్తుందా, చిన్న చిన్న కురుపుల్లాగా వచ్చేసేమాట, మంటలాగా అయ్యి. సో అప్పుడు కలర్ బార్ది కూడా టెస్ట్ చేసా, అది కూడా నప్పలేదు. అండ్ ఫేసెస్ కన్నడ తీసుకున్నాను. అండ్ ఇదైతే బాగుంది. అండ్ ఆ తర్వాత వచ్చి కలర్ బార్దే ఇది ప్రైమర్ అయితే ఇది నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్ గా ఇవి ఏమీ వేసుకోకుండా మాయిశ్చరైజర్ ఒకటి రాసుకొని ప్రైమర్ రాసుకుంటేనే నాకు చాలా గ్లోగా అనిపించింది అన్నమాట. నేను ఏంటి మేకప్ షాప్ కి అక్కడ కొనడానికి వెళ్ళేటప్పుడు నా ఫేస్ ఎలా ఉందో అది రిటర్న్ వచ్చాక నా ఫేస్ మీకు పెడతాను, బిఫోర్ ఆఫ్టర్ చూడండి. అప్పుడు జస్ట్ ఓన్లీ నేను ప్రైమర్ ఒకటి అప్లై చేసుకున్నాను అక్కడ టెస్ట్ చేసినప్పుడు. సో ఇది నాకు బాగా నచ్చింది. ఏమో ఒకవేళ ఇది అయిపోతే ఇది నేను మళ్ళీ కొనొచ్చేమో. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 550 రూపీస్ ప్రైమర్. అండ్ ఆ తర్వాత వైట్ లష్ పర్ఫ్యూమ్ తీసుకున్నా. ఇది అయిన తర్వాత మరి ఇన్ని కాస్ట్లీ పూసుకున్నాక వాటిని చెరపడానికి కూడా మంచిది ఉండాలి కదా, అందుకోసమే మేకప్ రిమూవర్ది ఇది వాటర్ కూడా తీసుకున్నా. అండ్ ఇది వచ్చి మనకి 450 రూపీస్ పడింది. అండ్ దీంతో పాటు ఇది బ్యూటీ బ్లెండర్ ఒకటి తీసుకున్నా. ఇది కూడా కాస్ట్ ఎక్కువే పడిందండి, 200. యాక్చువల్ గా ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో 200కే 4-5 వచ్చే ఉన్నాయి. ఏంటో ఇది కూడా కలర్ బార్ లో తీసుకున్నాను. అండ్ వీటితో పాటు ఇవి బై 2 get 1. సో మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ట్రావెలింగ్ అప్పుడు బాగుంటది అని చెప్పి తీసుకున్నా. అండ్ ఆ తర్వాత వాళ్ళు నాకు ఈ బాడీ మిస్ట్ అనేది ఫ్రీ ఇచ్చారన్నమాట. ఇది మనకి స్కిన్ హైడ్రేట్ చేయడానికి అండ్ అలాగే కొంచెం ఫ్రాగ్రెన్స్ రావడానికి. ఇది కూడా బాగానే అనిపించింది. అండ్ ఆ తర్వాత నా దగ్గర ఉన్న ఈ కాస్ట్లీ ఐటమ్స్ అన్నిటితో పాటు యాక్చువల్ గా ఈ మేకప్ ప్రొడక్ట్స్ అన్ని మా వారు లండన్ లో తేవాల్సింది. నేను ఆయన ఆఫీస్ పని మీద లండన్ కి వెళ్ళినప్పుడు చాలా గోల పెట్టాను. కానీ అక్కడ తెచ్చిన 3 ప్రోడక్ట్స్ కే బిల్లు కొంచెం పెద్దదైంది. నేను అప్పుడే అది ఫోన్ లో సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం అనిపించి ఒక 3 ప్రోడక్ట్స్ తెప్పించుకున్నా. ఇప్పుడు అవి చూపిస్తా. ఈ లండన్ లో కొంచెం పాపులర్ ప్రొడక్ట్స్ లో సన్ కిస్డ్ ఒకటి. ఇది వచ్చేసి మనకి ఏమంటారు ప్యాలెట్ మాట, ఐ అండ్ ఫేస్ ప్యాలెట్ తీసుకున్నా. అన్ని లైట్ కలర్స్ లోనే తీసుకున్నాను, ఎందుకంటే నేను లిప్స్టిక్ ఎప్పుడు డార్క్ వేసుకుంటా. ఇవి కూడా డార్క్ వేసుకుంటే మరీ కొంచెం డిఫరెంట్ గా తేడాగా కనిపిస్తానని. ఇదైతే చాలా బాగా నచ్చింది, చాలా ఈజీగా ఫింగర్ తోనే బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. దిస్ ఈస్ ఫ్రమ్ లండన్ నుంచి తెప్పించుకున్నా. ఇది వచ్చేసి పౌండ్స్ లో కదా, ఇది 3.99 అంటే మన ప్రైస్ లో 450 రూపీస్ ఎంతో పడింది. సో టు యూజ్. అండ్ ఆ తర్వాత మన నాగార్జున గారి రెవ్లాన్ లిప్స్టిక్ యాడ్ చూసి ఉంటది కదా, సేమ్ అదే. ఇది లిప్స్టిక్ స్టెయిన్ ఇంక్, కానీ ఇది వేసుకున్నప్పుడు ఎలా అంటే ఇలా కారిపోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ వన్స్ వేసుకున్న తర్వాత 24 అవర్స్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా 450 రూపీసే పడింది, సేమ్ మన ప్యాలెట్ కాస్ట్ అన్నమాట. సో రెవ్లాన్ లిప్స్టిక్ పెదాలకి ఎందుకు కళ్ళకు కూడా వేసుకొచ్చాను కదా, సో అది. అండ్ ఇది కూడా ఫ్రమ్ లండనే, ఒలారియో ఏదో సంథింగ్ ఉంది, కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ చేశాను లేదో తెలీదు. మస్కారా యూజ్ చేస్తాం కదా, ఇది వాటర్ ప్రూఫ్. ఇది మహా అయితే 4 to 5 టైమ్స్ వేసుకున్నా. టెస్ట్ కూడా చేసా, వాటర్ ప్రూఫ్ అన్నారు కదా నిజంగా కాదా అని. సో అది పని చేసింది. సో ఇప్పుడు చూసిన ఈ 3 వచ్చేసి లండన్. సో నా మేకప్ పిచ్చి
ఫస్ట్ ప్రొడక్ట్స్ నాకు ఎక్కడి నుంచి వచ్చాయంటే లండన్ నుంచి వచ్చాయన్నమాట. ఇవి కొన్న దగ్గర నుంచి మేకప్ కిట్ కొనాలి, ఒక వీడియో చేయాలి అని చాలా నెలల నుంచి అనుకుంటే సో మొత్తానికి అయ్యిందండి. సో ఇప్పుడు చూసారు కదా నా మేకప్ సంతంతా. సో నేను గుడ్ డెసిషన్ తీసుకున్నా అంటే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా రాంగ్ తీసుకున్నానా కమెంట్స్ లో చెప్పండి. సో మొత్తానికి అయితే డబ్బులు ఖర్చు పెట్టి తీసేసుకున్నాను. సో ఇక్కడ నుంచి దీని యూసేజెస్ మీరు ఒక్కొక్క వీడియోలో చూస్తూ ఉంటారు. ఎక్స్పెరిమెంట్లు చేసి నా ముఖం మీద ట్రై చేసి మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ నా మేకప్ గోల్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా మందికి నేను థ్యాంక్స్ చెప్పాలి. స్పెషల్ గా దుబాయ్ లో ఉన్న వాళ్ళు, కువైట్ లో ఉన్న వాళ్ళు, యుఎస్ లో ఉన్న వాళ్ళు మన వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు. సో వాళ్ళు అక్కడ అంత బిజీగా ఉండి నా కోసం కేటాయించి వీడియోస్ చూస్తున్నారు. మరి అలాగే ఈ ఆంధ్ర తెలంగాణలో వాళ్ళు కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ ఇయర్ ఎలాగన్నా నేను ఈ యూట్యూబ్ ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలని ఫిక్స్ అయిపోయినంతే. మిమ్మల్ని నా వీడియోస్ తో ఇబ్బంది పెడతానే ఉంటాను, మీరు ఇబ్బంది పడుతూనే చూడండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. బై బై.